హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి వంట ముచ్చట్లు. ఈరోజు మన ఛానల్లో తెలంగాణ స్టైల్ చికెన్ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం. ఇక్కడైతే నేను 1/2 kg చికెన్ చేస్తున్నా. దీనికోసం ఒక ఉల్లిగడ్డ, ఒక టమాటా అండ్ 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర అండ్ కొంచెం కలమాకు తీసుకున్నాను. అవి మంచిగా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసేసుకొని ఆయిల్ మంచిగా వేడి అయిన తర్వాత పచ్చిమిర్చి వేసినాను. పచ్చిమిర్చి మంచిగా వేగాలి, నూనెలో మంచిగా వేగిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ కూడా వేసేసి ఉల్లిగడ్డ కొంచెం 2-3 మినిట్స్ మంచిగా అందులో ఉడకాలి నూనెలో మొత్తం ఇది. అండ్ అలాగే ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక 2-3 మినిట్స్ మనకి వేయించుకోవాలి. ఎలా అంటే ఉల్లిగడ్డ అనేది బ్రౌన్ కలర్లోకి మాడుతుంది. మనకి ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే కొంచెం తొందరగా మనకి బ్రౌనిష్ కలర్ వచ్చేసి ఆనియన్స్ మంచిగా ఉడికిపోతాయి. ఇలా చేసుకుంటే కర్రీ అనేది టేస్టీగా అయిపోతుంది. మనం ఇప్పుడు బిర్యానీలలో కూడా ఇప్పుడు మనం ఆనియన్స్ ఎంత బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలా వేయించుకుంటాం కదా, అలా చికెన్ కూడా అంతే టేస్ట్ వస్తుంది. ఇక్కడ మనకు బ్రౌన్ కలర్ వస్తే అంత టేస్ట్ అనేది వస్తుంది. ఇక్కడైతే 2-3 మినిట్స్ అయినాక మూత పెట్టేసి అది ఓపెన్ చేసి కలుపుకొని మంచిగా ఎల్లో కలర్ బ్రౌన్ కలర్ వచ్చినాయా లేదా అని చెక్ చేసుకుంటూ మధ్యలో ఓపెన్ చేసి చేయాలి, లేకపోతే మనకి అలా ఉల్లిగడ్డ అనేది అడుగంటిపోతుంది. నేనైతే బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నా. ఇది వచ్చేసి 1/2 kg చికెన్ అనమాట. అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. 2 వేసిన తర్వాత మంచిగా స్పూన్ పెట్టేసి మనకి ఆనియన్స్కి, పచ్చిమిర్చికి, కరివేపాకుకు మొత్తం మిక్స్ అయ్యి అల్లం వెల్లుల్లి పేస్ట్కి ఉన్న పచ్చడి అంతా స్మెల్ అంతా పోయేటట్టు మనకి దాన్ని మంచిగా ఉడికించుకోవాలి. అండ్ ఇక్కడైతే నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను కదా, ఆ చికెన్ని మంచిగా వాష్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి మంచిగా వాష్ చేసి ఇప్పుడైతే మనకి మంచిగా ఇదైతే ఉడికిపోయింది. మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ అంతా కలిసిపోయింది. మనం ఫ్రెష్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసేసి మొత్తం ఆ పేస్ట్ అంతా చికెన్ పీసెస్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనము మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మనకి చికెన్లో వాటర్ వస్తాయి అన్నమాట. ఆ వాటర్ అన్నీ మనకి బయటకు వచ్చేంతసేపు ఉడికించుకోవాలి. మధ్యలో మనం ఓపెన్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా చేస్తే మనకి కూర అనేది అడుగంటకుండా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం టమాటో కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక టమాటా, ఆ టమాటాని మంచిగా వాటర్ అంతా పోయిన తర్వాత ఆ టమాటాని వేసేసి కలిపేసుకోవాలి. ఇది టమాటా ఉడికిందా లేదా చెక్ చేసుకుంటూ అప్పుడప్పుడు ఒక 2-3 మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలి. చెక్ చేసుకోవాలి మనకి పీసెస్ ఉడికినాయా లేదా అని. ఇక్కడైతే నేను 1/2 kg చికెన్కి 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పిండి వేసేసి మంచిగా మిక్స్ చేసుకుంటున్నా. కారం అంతా ముక్కలు పట్టేటట్టు ఫిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ మొత్తం కారం అంతా ముక్కలకు పట్టేటట్టు ఉడికించుకొని తర్వాత నేనైతే ముక్కలన్నీ మునిగేటట్టు ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నా. ఆ వాటర్ని పోసేసుకొని మంచిగా మూత పెట్టేసుకొని మనకి ఎట్లా అంటే చికెన్లో నుంచి ఆయిల్ అంతా మనం ఏదైతే ఆయిల్ యూజ్ చేసినామో ఆ ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది, మొత్తం లేయర్ ఇట్లా ఫామ్ అవుతుంది. అప్పటి వరకు మంచిగా ఉడికించుకోవాలి. అలా మధ్యలో కలుపుకుంటూ వస్తుందా ఆయిల్. మీరు ఇక్కడ గమనిస్తే ఆయిల్ అంతా సైడ్కి ఇట్లా వచ్చేసింది మనకి. అలా మంచిగా రావాలి. అలా వస్తే మనకు పీసెస్ అనేవి మంచిగా ఉడికినట్టు. ఇదైతే మనకి అది చపాతీ, పులావు, రైస్ అన్నిట్లోకి మస్తు ఉంటుంది. ఆసమ్ అంటే ఆసమ్. అండ్ మనము ఇలా దోశ అలా కూడా ట్రై చేయొచ్చు. దోశలోకి కూడా బాగుంటుంది. ఒకసారి అట్లా కూడా ట్రై చేయండి. ఊతప్పకు కూడా బాగుంటుంది. అండ్ చివరిగా ఇట్లా మనకు ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత నేనైతే గరం మసాలా వేసుకుంటున్నా, ఆర్ చికెన్ మసాలా ఏదైనా వేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఒక మసాలా వేసిన తర్వాత 2-3 మినిట్స్ అట్లా మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఫైనల్గా నేనైతే కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసుకుని చేసేసుకున్నా. ఎంత అంటే చాలా బాగుంది. ఇక్కడ నేను రైస్లో ఒకసారి పెట్టుకొని మంచిగా లెమన్ చల్లుకొని ఆనియన్స్ పెట్టుకొని తింటుంటే అయితే వేరే లెవెల్ అసలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కమెంట్. బాయ్.